గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట భారత క్రికెట్ అభిమానులకు ఒక పీడకలలో మిగిలిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన భారీ స్కోర్ ముందు భారత టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్పై మన బ్యాటర్లు బావురుమని ఇండియా పరువు తీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెస్ట్ ఎలా ఆడాలో చూపిస్తే టెస్ట్ మ్యాచ్ను ఎలా ఆడకూడదో మనవాళ్లు చూపించారు. ఎవరికి ఓపిక లేదు, టెక్నిక్ లేదు, ఎలా ఆడాలో క్లారిటీ కూడా లేదు. వచ్చామా, బ్యాట్ ఊపామా, పోయామా అన్నట్లు బ్యాటింగ్ చేశారు. గెలుపు సంగతి దేవుడెరుగు, కనీసం డ్రా కోసం పోరాడాల్సిన సమయంలో భారత బ్యాటర్లు ప్రదర్శించిన ఆట తీరు చూస్తే బాధ్యత అనే పదానికి అర్థం మరచిపోయినట్లు అనిపించింది. సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నామా లేక టీ20 ఆడుతున్నామా అన్న స్పష్టత లేకుండా అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. పిచ్పై ఇంకా బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ సహనం లేకపోవడమే వారి కొంప ఉంచింది. అందరూ పెవిలియన్కు క్యూ కడుతున్న సమయంలో బౌలర్లు అయిన వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ మాత్రమే నిజమైన పోరాట పటిమను చూపించారు. వీరిద్దరూ క్లిష్ట సమయంలో వికెట్ కాపాడుకుంటూ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు టెస్ట్ క్రికెట్ అంటే ఇలా ఆడాలి అని పాఠాలు నేర్పినట్లుగా బ్యాటింగ్ చేశారు. వీరి పోరాటం లేకపోతే భారత పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్ 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా సుందర్ 48 పరుగులు చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 19 పరుగులు చేసిన 134 బంతులను ఎదుర్కొని అబ్బురపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా అతి కష్టం మీద 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆల్రౌండర్ మార్కో జాన్సన్ బ్యాటింగ్లో అదరగొట్టడమే కాకుండా బౌలింగ్లో కూడా 6 వికెట్లు పడగొట్టి ఇండియా పతనాన్ని శాసించాడు. మిగిలిన దక్షిణాఫ్రికా బౌలర్స్లో హార్మర్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విఫలమవడానికి కారణాలను విశ్లేషించేటప్పుడు చాలామంది ఇంటెలెక్చువల్స్ పక్షపాత ధోరణితో, ఒకరిపై ద్వేషంతో, ఇంకొకరిపై అభిమానంతో విమర్శలు చేస్తున్నారు. అసలు నిజాన్ని కప్పేస్తున్నారు. కానీ టీమిండియా అట్టర్ ఫ్లాప్కు ఎవరెవరు ఎంత కారణం అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు క్రికెట్ వర్గాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే మ్యాచ్ గెలిస్తే ప్లేయర్స్ గొప్పతనం, మ్యాచ్ ఓడిపోయినా లేదా ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోతే కోచ్ గంభీర్ కారణమని గంట కొట్టి చెప్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు రోహిత్, కోహ్లీల వల్లే గెలిచామని, ఆసియా కప్ క్రెడిట్ అంతా ప్లేయర్స్దే అని పొగిడినోళ్లే ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ ఓటమికి, దక్షిణాఫ్రికా సిరీస్ వైఫల్యానికి మాత్రం గౌతమ్ గంభీర్ కారణమని కేకలు పెడుతున్నారు. కానీ అసలు నిజం మాట్లాడారంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన రోహిత్, కోహ్లీలే న్యూజిలాండ్ సిరీస్లో ఎంత దారుణంగా విఫలమయ్యారో మనం చూస్తాం. అక్కడ వారి బ్యాటింగ్ టెక్నిక్ లోపించింది అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ ప్రస్తావించరు. ఆటగాళ్లు మైదానంలో ఆడినప్పుడు కోచ్ మాత్రం ఏం చేయగలడు? గెలుపుకు తండ్రులెందరో కానీ ఓటమికి మాత్రం గంభీర్ మాత్రమే తండ్రి అన్నట్లుగా తయారైంది టీమిండియా పరిస్థితి. ఇక పిచ్ మరియు సెలక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తొలి టెస్టులో పిచ్ బాగోలేదని గగ్గోలు పెట్టారు. రెండో టెస్టుకు పిచ్ మార్చారు. అయినా ఫలితం మారిందా అంటే లేదు. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లుగా మన బ్యాటర్ల పరిస్థితి తయారైంది. క్వాలిటీ స్పిన్, పేస్ రెండింటినీ ఎదుర్కోవడం చేత కావడం లేదు. దానికి పిచ్ను నిందిస్తే ఏం లాభం? మొదటి టెస్టులో స్పిన్ పిచ్పై హార్మర్ దెబ్బకు కుప్పకూలితే రెండవ టెస్టులో మార్కో జాన్సన్ దెబ్బకు చేతులు ఎత్తేశారు. ఇక సెలక్షన్ విషయానికొస్తే మూడో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కావాలంటే సాయి సుదర్శన్ను తెచ్చారు. సౌత్ ఆఫ్రికా ఏపై బాగా ఆడాడని ధ్రువ్ జురెల్ను తీసుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చాక వాళ్ళు చేసిన పనేంటి? ఒక్కరు కూడా కనీస బాధ్యత చూపలేదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఒక్కడి మీదే ఆధారపడితే సరిపోదు. మరొక ఆల్రౌండర్ను కూడా తయారు చేసుకోవాలి అని నితీష్ రెడ్డికి అవకాశం ఇస్తే నితీష్ రెడ్డేమో వచ్చిన అవకాశాలను ఎడమకాలితో తన్నేసి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ఆల్రౌండర్ల వైపు వెళ్తోంది. దక్షిణాఫ్రికాలో టాప్ ఆర్డర్ నిలకడగా ఆడుతుంటే ముత్తుసామి, జాన్సన్ వంటి ఆల్రౌండర్లు సెంచరీలు కొట్టి జట్టును గెలిపిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం టాప్ ఆర్డర్ విఫలమవ్వడం, టైలెండర్ బ్యాటర్లు వచ్చి ఇన్నింగ్స్ చక్కదిద్దడం పరిపాటిగా మారింది. తప్పు ఆల్రౌండర్ల కాన్సెప్ట్లో లేదు. మన ఆల్రౌండర్ల నాణ్యత టాప్ ఆర్డర్ వైఫల్యంలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో కూడా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు టెస్టులో దారుణంగా విఫలమవుతున్నారు. కాకపోతే అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండ్ స్పిన్నర్లు ఎన్నోసార్లు పరువు కాపాడారు. ముఖ్యంగా అశ్విన్, జడేజా ద్వయం ఎన్నో మ్యాచ్లు దగ్గరుండి గెలిపించారు. లేదంటే టీమిండియా గత కొన్నేళ్లుగా మరిన్ని మ్యాచ్లను ఓడిపోయి ఉండేది అనేది మాత్రం అక్షర సత్యం. ఇక సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరలను తీసుకుంటే ఏదో అద్భుతం జరిగిపోయేది అనుకోవడం భ్రమ. ఎందుకంటే జట్టులో ఎవరున్నా మన బ్యాటర్లకు నాణ్యమైన స్పిన్ మరియు ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కొనే సత్తా లేదని స్పష్టమైందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా బ్లేమ్ గేమ్ ఆపి అసలు సమస్యను బీసీసీఐ, కోచ్ గంభీర్, ఆటగాళ్లు గుర్తించాలి. ముందుగా కోచ్ గంభీర్ ముందు బుర్ర పెట్టి చేయాల్సిన పనేంటంటే
టీమిండియా లాంటి జట్లు ఎక్కువ ఒత్తిడిలో నిండుకున్న మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా ఎడతెరిపి లేకుండా మ్యాచ్లు ఆడాల్సిన భారత్ జట్టుకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ ఉండకూడదు అనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ జమానా పోయిందే. ఇప్పుడున్న జమానాలో ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ సట్టర్ ఫ్లాప్ అవ్వడానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లే అనే విషయం గిల్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి టీ20 క్రికెట్కు ఒక సపరేట్ జట్టు, సపరేట్ కెప్టెన్ను, టెస్ట్ వన్డేల కోసం సపరేట్ జట్టుతో పాటు వేరే కెప్టెన్ను ఎంపిక చేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. అలా కాకుండా మాకు గిల్ అన్ని ఫార్మాట్స్ ఆడాలి అని ఎక్కువ గిల్లితే ఇలా ఒక మ్యాచ్ ఆడి 4 మ్యాచ్లు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత బీసీసీఐ చేయాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రంజీ ట్రోఫీలో పిచ్చుల నాణ్యత పెంచాలి. కేవలం బ్యాటింగ్కు అనుకూలించే పిచ్చుల మీద కాకుండా టర్నింగ్ ట్రాక్ల మీద, ఫాస్ట్ బౌలింగ్ పిచ్చుల మీద దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోగలరు. లేదంటే దేశవాళీలో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ లాగా సెంచరీలు చేస్తారు, అసలు మ్యాచ్ల్లో చేతులెత్తేస్తారు. ఇక హనుమ విహారీ ఈశ్వరన్ లాగా టెస్ట్ క్రికెట్కే తమ జీవితాన్ని అంకితం చేసిన టెస్ట్ స్పెషలిస్టులకు జట్టులో అవకాశం ఇవ్వాలి. ఐపీఎల్ స్టార్స్ పెద్దగా మెరవరు అనే విషయం మొన్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో ఇప్పుడు ఈ సిరీస్లో రుజువవుతోంది. కాబట్టి ప్లేయర్ సెలక్షన్కు మరొక కొత్త కొలమానాన్ని తీసుకోవాలి. ఇక చివరిగా బీసీసీఐ తక్షణమే ఒక స్పిన్ కోచ్ను నియమించి సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరికీ హెవీ స్పిన్ కండిషన్స్లో శిక్షణ ఇప్పించాలి. మంచి స్పిన్ బౌలర్లను తయారు చేయాలి. మళ్లీ టీమిండియాను స్పిన్ బౌలింగ్కు, బ్యాటింగ్కు కంచుకోటగా మార్చాలి. ఇలా ఇన్ని సమస్యలకు మందు వేయకుండా గంభీర్ను మార్చినా, కెప్టెన్ను మార్చినా భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు అగమ్యగోచరమే. ఇక 3వ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 26 పరుగులు చేసింది. 314 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి అంటే దక్షిణాఫ్రికాను రెండవ ఇన్నింగ్స్లో 100 లేదా 150 పరుగుల లోపు ఆలౌట్ చేయాలి. అలా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశాలు దాదాపు లేనట్లే. దక్షిణాఫ్రికా జట్టు కనీసం 500 పరుగుల ఆధిక్యం సాధించాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోకుండా, సిరీస్ వైట్ వాష్ అవ్వకుండా పరువు కాపాడుకోవాలి అంటే ఈ మ్యాచ్ను డ్రా చేయాలి. అలా మ్యాచ్ను డ్రా చేయాలి అంటే మన బ్యాటర్లు బాగా ఆడాలి. కాబట్టి ఈ మ్యాచ్ను డ్రా చేయడం కేవలం బ్యాటర్ల చేతిలోనే ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర ప్రదర్శనకు ముఖ్య కారణమేంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.